ఆ మంటలైతే ఆరిపోయాయి. కానీ ఆ తల్లి గుండె మంట మాత్రం ఇప్పటికీ చల్లారలేదు. భీకరమైన అగ్నిజ్వాలలో గుడిసె దాదాపుగా కాలిపోయింది. చెప్తూ ఉంటే ఆ తల్లి కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు పాపం. కట్టు బట్టలు మాత్రమే మిగిలే. అంటే మనుషుల్లో మానవత్వం ఇప్పటికీ మిగిలుంది అని వాళ్ళు నిరూపించారు. ఇదిగోండి ఇక్కడే టీవీ ఉండేది. బుల్లి టీవీ కొనుక్కున్నాం. మా అమ్మ కష్టపడి కొందది. ఆ టీవీ కాలిపోయిందండి. అందరికీ నమస్కారం. ట్రస్ట్ చేసే సేవకి డొనేషన్ ఇవ్వదలుచుకున్నారా? suseela.nanduri.srinivas.org అనే మన వెబ్సైట్కి వెళ్ళి పైనున్న డొనేట్ నౌ అనే బటన్ని క్లిక్ చేయండి. శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. నండూరి గారు ఈ మధ్య వీడియోలు చేయట్లేదు ఏమిటండి అని ఛానల్కి చాలా మెయిల్స్ మెసేజెస్ వస్తున్నాయట. అదంతా మా పైన ఉన్న మీ ప్రేమకి నిదర్శనం. అలాగనే నెలకో మంచి పని చేయట్లేదు ఏమిటండి, కిందటి నెల చేయలేదు అది, అలాంటి వీడియోలు రావట్లేదు అని ఆవేదన పడుతూ కొంతమంది మెసేజ్లు పంపిస్తున్నారట. అదంతా మీ సేవాభావానికి నిదర్శనం. సరే, ఇంతకీ కారణం ఏమిటి అంటే, ఒక పెద్ద ప్రాజెక్ట్ ఎత్తుకున్నాము. దానివల్ల దాదాపు 6 నెలల నుంచి తిండి లేదు, నిద్ర లేదు, ఇంకదే పని అంతే. ఊళ్ళు తిరగడం, ఇంకా ఆ పనితోనే సరిపోయింది. అమ్మవారి దయ వల్ల అది ఇప్పుడు దిగ్విజయంగా పూర్తయింది. ఇక నుంచి మన ఆధ్యాత్మిక వీడియోలు, అలాగే ట్రస్ట్ సేవకి సంబంధించిన వీడియోలు అవన్నీ యథాగా వస్తూ ఉంటాయి. ఈ రోజు మాత్రం ఏమిటి అంటే, ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వెనక్కి వస్తూ రికార్డ్ చేస్తున్నాను. అందువల్ల వీడియో చేయకుండా ఆడియో చేస్తున్నాను. కానీ నెక్స్ట్ టైం నుంచి వీడియోలన్నీ యథావిధిగా వస్తాయి. సరే, ఇంతకీ మొన్న ఢిల్లీలో ఒక అగ్ని ప్రమాదం జరిగింది కదా. అందులో అందరూ హోటల్లో కాలిపోతూ ఉంటే పాపం కొంతమంది కిందకి దూకేద్దాం కిటికీలోంచి అనుకున్నారు. ఈవెన్ ఒక గర్భిణీ స్త్రీ కూడా అనుకుంటే, వాళ్ళు ఎక్కడ కింద పడిపోతారో అని ఆ ఎదురుగుండా షాపులో ఉన్న ఒక తండ్రి కొడుకులు వాళ్ళ పరుపుల షాపు తీసుకొచ్చి దాదాపు 2 లక్షల విలువ చేసే పరుపులను కింద పరిచి కొంతమంది ప్రాణాలని కాపాడారు అని పేపర్లో వచ్చింది. వాళ్ళు చేసిన సేవ చూసి మనసు ఉప్పొంగిపోయి, అయ్యో అక్కడ ఉంటే మనం అటువంటి సేవ చేయగలిగే వాళ్ళం కదా అనిపించింది. భగవంతుడు అటువంటిదే అగ్ని ప్రమాదానికి సంబంధించిన ఒక సంఘటనలో సేవ చేసే అవకాశాన్ని ఇప్పుడు మనకి ఇచ్చాడు. కాకపోతే చాలా ఖర్చుతో కూడుకున్న పని అయినా సరే తప్పకుండా చేద్దాం. ఇదిగో ఇక్కడ చూపిస్తున్న సోదరి పేరు లక్ష్మి. 2 ఎదిగిన పిల్లలు ఉన్నారు. అయితే ఈ పిల్లలు చిన్న పిల్లల కింద ఉన్నప్పుడే భర్త వదిలేసేట. చాలా బాధాకరం. అది ఈ మధ్య ట్రస్ట్ మొదలుపెట్టాక ఎన్ని కేసులు కనిపిస్తున్నాయో ఇలాంటివి. భర్తలు ఏదో ఒక చిన్న కారణంతో భార్యను వదిలేయడం. గుర్తుపెట్టుకోండి, భార్య అంటే మహాలక్ష్మి. భార్యను వదిలేస్తే తర్వాత దౌర్భాగ్యమైన జీవితం అనుభవించాలంతే. సరే, ఆ తర్వాత పోనీ పుట్టింటికి వెళ్దాము అంటే తండ్రి కూడా కాలం చేసేట. చివరికి తల్లి పంచనే ఉంటూ ఏదో హోటల్లో పనిచేసుకుంటూ ఎన్నో సంవత్సరాలుగా పిల్లల్ని పోషించుకుంటుంది ఆ సోదరి. అసలు భర్త లేకుండా 2 ఎదిగిన పిల్లల్ని పోషించుకుంటూ జీవితం గడపడం అది పెద్ద కష్టమే కదా, తెలుసు కదా. మొన్న ఈ మధ్య ప్రకృతి ఇంకొక పెద్ద పరీక్ష పెట్టింది. ఏమిటంటే, ఇంట్లోంచి అందరూ బయటికి వెళ్ళారట. ఏం జరిగిందో ఏమో తెలియదు. ఈ సోదరి ఒక షాప్ దగ్గరికి వెళ్ళేసరికి ఎవరో పరుగు పరుగునొచ్చి, మీ గుడిసె తగలబడిపోతుంది పదండి అని పిలిచారట. మొట్టమొదట నమ్మలేదు, మా గుడిసె తగలబడిపోవడం ఏంటని. పరిగెత్తుకుని వెళ్ళి చూసేసరికి భీకరమైన అగ్నిజ్వాలలు గుడిసె దాదాపుగా కాలిపోయింది. ఇంట్లో వస్తువులన్నీ తగలబడిపోతూ ఉంటే పాపం ఆ తల్లి కొడుకులు వాళ్ళందరూ వచ్చి బకెట్లతో చుట్టుపక్కల వాళ్ళందరూ ఎన్ని నీళ్లు పోసినా ఆరలేదు. చివరికి అక్కడ వాటర్ ట్యాంక్ ఏదో ఉంది, దాని పైపుని కూడా ఏదో చేసి ప్రయత్నించారు కానీ అది కూడా ఆర్పలేకపోయింది. పాపం ఆమెకి ప్రాణం ఊరుకోలేట. అయ్యో, ఇంట్లో ఇంత కష్టపడి సంపాదించుకుని రెక్కల ముక్కలు చేసుకుని సంపాదించిన వస్తువులు కాలిపోతున్నాయని ఆర్పుదామని ముందుకెళ్ళేసరికి ఒక దూలం విరిగి మీద పడింది. వెంటనే చుట్టుపక్కల వాళ్ళు పిల్లలు అందరూ, వద్దమ్మా, ప్రాణం ఉంటే ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు వద్దు అని చెప్పి వెనక్కి లాగేశారు. చివరికి ఫైర్ ఇంజన్ని పిలిచారు. ఫైర్ ఇంజన్ వచ్చే సమయానికి అంతా తగలబడిపోయింది. ఇంట్లో వస్తువులతో పాటు పాపం బియ్యం కూడా తగలబడిపోయి, ఇదిగో ఇక్కడ చూడండి ఎంత బాధ వేస్తుందో. ఆ మంటలైతే ఆరిపోయి ఎప్పుడో కొన్ని నెలల క్రితం జరిగిన సంఘటన. కానీ ఆ తల్లి గుండె మంట మాత్రం ఇప్పటికీ చల్లారలేదు. చెప్తూ ఉంటే ఆ తల్లి కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు పాపం. కట్టు బట్టలు మాత్రమే మిగిలే. ఇంత పరీక్షించిన దేవుడు ఒక్క సహాయం మాత్రం చేశాడు. ఏమిటంటే, గ్యాస్ సిలిండర్ కాలిపోయినా సరే అది పేలలేదు. అది కానీ పేలుంటే ఇంకా దారుణంగా చుట్టుపక్కల వాళ్ళకు కూడా చాలా నష్టం జరిగి ఉండేది. దాంతో పాపం కట్టుబట్టలతో బయటకు వచ్చేసరి. ఎలాగిప్పుడు
పక్కింటి వాళ్ళు ఆదుకున్నారు. అంటే మనుషుల్లో మానవత్వం ఇప్పటికీ మిగిలుంది అని వాళ్ళు నిరూపించారు. వాళ్ళ ఇంట్లో ఒక 2 గదులు ఖాళీ చేసి, "ఇక్కడ ఉండండమ్మా మీకు ఇల్లు సమకూరే వరకు" అని చెప్పారు. అలాగే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ, ఆ అమ్మాయి పనిచేసే హోటల్ యజమాని వాళ్ళందరూ కలిసి తలా ఒకింత యేసుకొని ఏవో కొన్ని బట్టలు, దుప్పట్లు, తినడానికి సామాన్లు, నిత్యావసర వస్తువులు కొనిచ్చారు. అది ఇప్పుడు వాళ్ళ పరిస్థితి. అసలు చూస్తే పాపం ఇల్లంతా తగలబడిపోయి, గోడలు గూడా తగలబడిపోయి చాలా హృదయ విదారకంగా ఉందది. పెద్దబ్బాయేమో 10థ్ చదివి, ఆ తర్వాత ఏదో వెల్డింగ్ పని నేర్చుకుంటున్నాడట. ఇంకొక చిన్నబ్బాయి ఇప్పుడు 10థ్ చదువుతున్నాడు. ఇప్పుడు ఆ ఇంటికి పాపం వాళ్ళే కదా మొగ దిక్కు. వాళ్ళిద్దరూ కలిసి మా అడ్మిన్ వెళ్ళినప్పుడు, "ఇదిగోండి ఇక్కడే టీవీ ఉండేది. బుల్లి టీవీ కొనుక్కున్నాం. మా అమ్మ కష్టపడి కొందది. ఆ టీవీ కాలిపోయిందండి. ఇదిగో ఇక్కడ మంచం ఉండేది. ఆ మంచం కాలిపోతే బయటికి లాగాం కష్టపడి. అయినా సరే ఆ మంచం కాలిపోయిందండి. బట్టలన్నీ కాలిపోయాయి. ఇదిగో ఇక్కడే బియ్యం పెట్టుకునేవాళ్ళం. అది కూడా కాలిపోయిందండి. వేసుకున్న బట్టలొక్కటే ఉన్నాయండి" అని వాళ్ళు అమాయకంగా చెప్తూ ఉంటే అసలు ఆ వీడియో చూసి ఎంత బాధేసిందో. వాళ్ళకి బాధేసింది. మాకు బాధేసింది. అవ్వడానికి పాకే అయినా రెక్కల ముక్కలు చేసుకొని చిన్న చిన్న వస్తువులేవో కొనుక్కున్నారు పాపం సుఖపడదామని. అన్నీ గూడా అగ్నికి ఆహుతైపోయాయి. ఇంతకీ ఈ సంఘటన గురించి మనకెలా తెలిసింది అంటే, మన ఛానెల్ కుటుంబ సభ్యులు ఒక సోదరుడు ఒకాయనున్నారు. ఆయన మెసేజ్ పంపించి, "పాపం వాళ్ళ ఇల్లంతా కాలిపోయిందండి. ఆ ఇల్లాలు చాలా షాక్‌లో ఉంది. మీరే ఎలాగైనా ఆదుకోవాలి" అని చెప్తే, అప్పుడు మా అడ్మిన్ టీమ్‌ని పంపించాము. వాళ్ళు చూసొచ్చి, "నిజమే గురువుగారు చాలా హృదయ విదారకంగా ఉంది" అన్నారు. మేము కూడా వాళ్ళతో ఫోన్‌లో మాట్లాడితే పాపం వాళ్ళ మాటలు విని చాలా బాధేసింది మాకు కూడాను. ఈ సంఘటన ఏప్రిల్ నెలలో అనుకుంటా జరిగింది. అధికారులు చాలామంది చూసెళ్లారు, సానుభూతి చెప్పారు, అన్నీ చేశారు గానీ, సహాయం మాత్రం అందలే. ఫైర్ సర్టిఫికేట్ ఒక్కటి అందింది. 2, 3 నెలల నుంచి వాళ్ళు గూడు లేకుండానే ఉన్నారు. ఒక విషయం ఏమిటంటే, పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అంటారు కదా! ఇల్లు కట్టటం అనేది సామాన్యమైన పని కాదు. అది మాకు ఈ మధ్యే తెలిసింది. ఏమిటంటే, మొన్న ఈ మధ్య ఒక గోశాల కట్టించాం గదా! ఖమ్మం దగ్గర. అది పూర్తయ్యేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది. ఎక్స్ సమయం పడుతుంది అనుకుంటే 3x సమయం తీసుకుంది. ఎక్స్ మనీ అవుతుంది అనుకుంటే 2x మనీ అయింది. చాలా కష్టమైంది. చివరికి ఒక తండ్రి, కొడుకులు అక్కడ నిలబడి పాపం ఎంతో శ్రమపడి కట్టించారు. కానీ అంత శ్రమ అయ్యాక అప్పుడు మేము అనుకున్నాం, ఇంక నిర్మాణాల జోలికి ఎప్పుడూ వెళ్ళొద్దు. ఇట్స్ నాట్ అవర్ కప్ ఆఫ్ టీ. మనం ఏదో వేరే సేవ చేద్దాంలే అనుకున్నాం. కానీ అమ్మవారి నిర్ణయం వేరేలా ఉంది. ఒక్క గోశాలకే బావురుమంటే ఎలాగరా? ఇంకో ఇల్లు కూడా కట్టించండి ఇప్పుడు అని అమ్మవారు నిర్ణయించారు. అందుకని తప్పకుండా కట్టిద్దాం అందరం కలిసి. ఒక తల్లి గుండె మంట తీర్చామనుకోండి, మనందరి కుటుంబాల్లోనూ మన పిల్లలకి, మన వంశానికి రక్షణ కలుగుతుంది. వాళ్ళకి నిలువ నీడనివ్వగలిగితే గనక మనందరి పిల్లలకి తప్పకుండా భగవంతుడు చక్కటి నీడనిస్తాడు. అందుకని ఈ పని అందరం కలిసి చేద్దాము అని నిర్ణయించుకున్నాం. కాకపోతే ఇది గతంలో ఒక పాక. చివరికి ఆ గోడలు అవి కూడా కాలిపోయాయి. దూలాలన్నీ కాలిపోయాయి. అందుకని ఇప్పుడు ఆ గోడల మీద షెడ్ అవి నిర్మించటానికి కుదరదు. ఆ బలం చాలదు. అందుకని గోడలు అవి కొత్తగా కట్టి మళ్ళీ నిర్మించాలి అని ఈ మేస్త్రి వాళ్ళని తీసుకొస్తే వాళ్ళు చెప్పారు, "ఈ నెల మనం చేయబోయే మంచి పని ఇదే. మా శాలరీలోంచి ఈ మంచి పని చేయడానికి ఈ నెల ట్రస్ట్‌లో 25,000 వేస్తున్నాం." సరే ఇప్పుడు ఇదంతా పూర్తయ్యాక ఆ కుటుంబానికి నిలువ నీడాక వాళ్ళని మనందరం కలిసి సంతోషపెట్టి వాళ్ళ రూపంలో ఉన్న భగవంతుడికి ఈ సేవ చేసుకున్నాక మళ్ళీ ఒక వీడియో చేసి మీ అందరికీ తెలియజేస్తాను. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. సుశీల నండూరి శ్రీనివాస్ చారిటబుల్ ట్రస్ట్ చేసే సేవకి డొనేషన్ ఇవ్వదలుచుకున్నారా? అందుకు 2 మార్గాలున్నాయి. ఫస్ట్ మెథడ్, susila.nanduri.srinivas.org అనే మన వెబ్సైట్కి వెళ్ళి పైనున్న డొనేట్ నౌ అనే బటన్ని క్లిక్ చేయండి. అక్కడున్న ఫామ్లో మీ డీటెయిల్స్, గోత్రం ఫిల్ చేసి డొనేషన్ ఇవ్వచ్చు. అలా చేస్తే రిసిప్ట్ కూడా ఆటోమేటిక్గా వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్కి కూడా వాడుకోవచ్చు. సెకండ్ మెథడ్, మీ డొనేషన్ ఇక్కడ చూపిస్తున్న అకౌంట్ నెంబర్కి కానీ క్యూఆర్ కోడ్కి కానీ పంపించండి. సెకండ్ మెథడ్లో డొనేషన్ పంపిస్తే ఆ స్క్రీన్ షాట్ని ఈ క్రిందున్న వాట్సాప్ నెంబర్కి మీ పేరు, గోత్రంతో సహా పంపించండి. శ్రీమాత్రే నమః.